హలో అందరికి, దిస్ ఇస్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే, ఇవాళ సండే ప్లస్ వర్షం పడ్డది, వెదర్ బాగుంటుందని చెప్పేసి మేము కాదు, నేనైతే పాకల పోతున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఇక మేమైతే మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసినాం. అయితే ఈ ప్లేస్ అయితే వరంగల్ నుంచి నర్సంపేటకి 36 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటది. ఇక్కడ నుంచి పాకాల చెరువుకి అయితే 12 కిలోమీటర్స్, అంటే మొత్తం 48 కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ నుంచి చూసుకుంటే. మనమైతే నర్సంపేట ఎంటర్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్ లోనైతే బస్ స్టాండ్ కనబడుతుంది. బస్ స్టాండ్ నుంచి అయితే స్ట్రైట్ గా రావాలి. అండ్ ఇక్కడ వర్షం కారణంగా రోడ్లు అయితే రచ్చరంబులు అయిపోయింది. అండ్ మనం ముందు పోతే మనకైతే ఇట్లా బోర్డు కనిపిస్తుంది, పాకాలకు రోడ్డు స్ట్రైట్ గా చూపిస్తుంది. మనకైతే ఈ సెంటర్ ఒకటి కనిపిస్తుంది, దాని నుంచి స్ట్రైట్ గా పోవాలి. ఇక మనమైతే స్ట్రైట్ గా పోతే మనకైతే నెక్స్ట్ ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పేరు అశోక్ నగర్. అక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోవాలి. అండ్ మనం స్ట్రైట్ వెళ్తాంటేనైతే ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ నేమ్ అయితే నాకు తెలియదు అంతగానో. ఇక మనం స్ట్రైట్ అయితే పోవాలి. అండ్ ఈ పాకాల చెరువుకున్న అశోక్ నగర్ కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది, దగ్గరే. అండ్ మనమైతే ఫైనల్ గా పాకాలకైతే రీచ్ అయిపోయినాం. పాకాల అంటే బయట, ఆ చెరువు బయట ఇట్లుంటది వ్యూ. మనమైతే ఎంటర్ అయిపోయినాం ఫైనల్ గా. అండ్ ఫైనల్లీ పాకాలకైతే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఎంట్రన్స్ లోనైతే మనం టికెట్ తీసుకోవాలి. నడిచి వెళ్తేనేమో 50 రూపీస్ ఈచ్ పర్సన్ కి. బైక్ బైక్ తీసుకెళ్తే 70 రూపీస్. 4 వీలర్ అయితేనేమో 100 రూపీస్. లోపలికి అయితే వెళ్ళిపోయిందండి. దీని నుంచి అయితే వ్యూ చూడడానికి మస్తు ఉంది అసలు. అక్కడ వాళ్ళైతే స్విమ్మింగ్ ఇస్తారు, వాళ్ళైతే పిక్నిక్ వచ్చినట్టున్నారు. మీరైతే స్విమ్మింగ్ చేయకండి, దాంట్లో మొసళ్ళు ఉంటాయి. ఇంతసేపు మీకు చూపించింది అయితే అది జస్ట్ ఎంట్రెన్స్. ఎంట్రెన్స్ ఎంత బాగుంది అంటే లోపల ఇంకా బాగుంటది, చూపిస్తా పదండి. ఇక్కడ నార్మల్ డేస్ కంటే సండే ఎక్కువ రష్ ఉంటది, ఎందుకంటే అందరు ఖాళీ ఉంటారు, చూడడానికి బాగుంటది అని చెప్పి వస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఫ్రీ అంట. అశోక్ నగర్ దీని చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళకి ఫ్రీ. సరే, ఫస్ట్ మీకు అక్కడ నుంచి చూపించిన కదా, నెక్స్ట్ ఈ ప్లేస్ నుంచి చూద్దాం. ఈ ప్లేస్ నుంచి అయితే చెరువు మొత్తం కనబడుతుంది, బాగుంటది, చూద్దాం రండి. అయితే ఘోరంగా వస్తుంది. దీంట్లో నుంచి అయితే ఫుల్ వాటర్ పోతానే, అంటే అలా నీళ్ళే ఇందులోకి వస్తానే. అండ్ మనమైతే ఇక్కడ నుంచి చూసినాం అనుకో, పాకాల చెరువు మొత్తం కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకైతే ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా పెట్టిరు. ఈ బోటింగ్ అయితే పక్కా చేయాల్సిందే. మనం వ్యూని ఎంజాయ్ చేయాలంటే బోటింగ్ అయితే పక్కా చేయాల్సిందే, బాగుంటది. అండ్ ఈ చెరువుని మన కాకతీయ రాజు అయినటువంటి ఆ గణపతి దేవుడు, అదే మన రాణి రుద్రమాదేవి వాళ్ళ మనవడు, తను 1213వ సంవత్సరంలో ఈ చెరువుని అయితే నిర్మించిండు. ఆయన మళ్ళీ రామప్ప టెంపుల్ ని కూడా కట్టిండు. రామప్ప, లక్నవరం ఇవన్నీ ఆయన చేతుల మీదనే నడిచినాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఈ వ్యూ అయితే చాలా బాగుంటది. అండ్ నెక్స్ట్ మనం అయితే బోటింగ్ దగ్గరికి పోదాం. బోటింగ్ ఉంది, పైసలు ఇల్లా. ఎంట్రన్స్ బోటింగ్ చేయాలనుకుంటే దీంట్లో నుంచి వెళ్ళాలి. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి మీరైతే. 10 to 5:45 వరకు టైమింగ్స్. ఇక నేనైతే బోటింగ్ వేద్దాం అనేసి కిందికైతే పోతున్నా. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది అని కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే దీంట్లో ముసళ్ళు ఉంటాయి. అంటే అవేమన్నా నేను తినేస్తే అనకండి, ఎందుకో నాకు నీళ్ళంటే మస్తు భయం అసలు. పోవాలంటే ఏదో బయటికి అట్లా భయపడలేక నవ్వుతాను అంతే. ఇక నేనైతే కిందికైతే వచ్చేసిన, ఇక బోటింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చేసిన. వాళ్ళని అడిగిన, అంటే ఎంత ఛార్జ్ చేశారా అని అంటే, ఈచ్ పర్సన్ కి ఇక్కడ కూడా 50 రూపీస్ ఛార్జ్ చేశారంట. 1 కిలోమీటర్ తిప్పుతారు, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదైతే బోటింగ్ చేసే ప్లేస్. బోటింగ్ కి 50 రూపీస్.
చేయండి. బోటింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయినాం, పోయిందండి. పెద్దగా ఎగ్జైట్మెంట్ తోటి అయితే బాగానే బోట్ ఎక్కినా, కానీ నాకైతే ఇదంతా చూస్తానే మస్తు భయం అవుతుంది ఎక్కినప్పటి నుంచి. ఎందుకు ఏమో నాకు వాటర్ అంటే మస్తు భయం అవుతుంది అసలు. అండ్ ఈ బోట్ కదలక ముందే వీళ్ళైతే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే చెప్పిరు. అదేంటంటే ఆ బోట్ కదిలేటప్పుడు మనం వాటర్ లో చేపెట్టొద్దు, నిల్చొని సెల్ఫీస్ తీసుకోవద్దు, అండ్ కూర్చున్న ప్లేస్ దగ్గర నుంచి ముందుకు రావద్దు అని చెప్పేసి వీళ్ళైతే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్పారు. అండ్ మనకి వీళ్ళైతే నాకైతే ఆ సూట్ నన్ను వేసుకున్నా, నేను ఆ సూట్ వేసుకున్నా నాకే అర్థం కావట్లే, అంత లూజ్ ఉంది నాకైతే అసలు. అండ్ ఫైనల్ గా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. బాగుంది. మనం వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ బోటింగ్ చేయాల్సిందే, మస్తు ఉంటది బోటింగ్ అయితే మాత్రం. 1 అవర్ సారీ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ తీసుకెళ్తారు 50 రూపీస్ చార్జ్ చేసి. బాగుంటది చూడ్డానికి అయితే, అంటే దీని సరౌండింగ్స్ మొత్తం తిప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి వీటి కోసం మాత్రం కంపల్సరీగా. సో గైస్, ఇదైతే మా పాకాల బ్లాగ్. మేమైతే లేట్ గా వచ్చేసరికి తొందర బయటికి పంపించేసారు. 5 అవుతుంది, 5 వరకే టైం ఇస్తారు. ఇంకా లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి, మీరైతే ఎర్లీ వచ్చి దీన్ని అయితే విజిట్ చేయండి, లోపల చాలా బాగుంటది. సో ఇది మన బ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.